చేదుకున్నటకు వచ్చిన చిన్నదానితో నేను నీవు దయచేసి నీ కడవలో నీళ్లు కొంచెము నన్ను త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటిలను చేది పోదినని ఏమితో చెప్పును. ఆమె నా యజమాని కుమారునికి యెహోవా నియమించిన పిల్లై ఉండును. మనవి చేసుకుంటుంది. ఆపు. చదవబడిన వాక్యం ఆదికాండం 24:43 వచ్చిన ఒక వాక్యాన్ని చదువుకున్నాం. నేను నీళ్ళ బావి దగ్గరికి నిలిచి ఉండగా నీళ్లు చేదుకున్నటకు వచ్చిన చిన్నదానితో నీవు దయచేసి నీ కడవలోని నీళ్లు కొంచెము నాకు త్రాగనిమ్మని చెప్పినప్పుడు నీవు త్రాగుము, నీ ఒంటిలను కూడా చేది పోసుదునని ఆమెతో చెప్పిను. ఆమెనే నా యాజమాన్య కుమారునికి యెహోవా నియమించిన పిల్ల అయి ఉండునని నేను కానీ మనవి చేసుకుంటుని. ఏం రాసిందంటే ఈ ఆదికాండం అనేది అబ్రహాము, ఇస్సాకు. అబ్రహాము అనే అతను ఎవరంటే అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు కొడుకు యోసేపు. ఈ ఆదికాండం అనేది ఈ నలుగురు మధ్య తిరుగుతున్నది. ఈ నలుగురిలో అబ్రహాము ఇస్సాకు కొడుకు ఏం చేశాడంటే అబ్రహాము ఇస్సాకుకి ఒక పని చెప్తాడు. ఏంటంటే ఇస్సాకు ఒక వయసుకు వచ్చి ఉంటాడు. అతనికి ఒక పెళ్లి చేసే ఆలోచన అబ్రహాము వస్తుంది. వస్తే అబ్రహాము అతనికి పెళ్లి చేయాలని నియమించుకుంటాడు. నియమించుకున్నప్పుడు ఇప్పుడు మన ఊళ్ళో ఎలాగైతే మనకి తెలిసిన వాళ్ళని బంధువులని మనం ఎలా అయితే చూసి పెళ్లి చేయాలనుకుంటామో అబ్రహాం కూడా ముందు అలాగే అనుకుంటాడు. మన ఊళ్ళో ఉన్నారు కదా, మన ఊరు నుంచి మనం పెళ్లి చేద్దాంలే, ఇక్కడ ఉన్న వాళ్ళే అని ముందు అనుకుంటాడు. కానీ అబ్రహాంకి వచ్చిన థాట్ ఏంటంటే కాదు, నా వంశంలో ఉన్న వాళ్ళు నేను ఇంతకుముందు నేను పుట్టి పెరిగిన ఊళ్ళో కాకుండా పక్కనే చేసుకోవాలని అబ్రహాం ఇస్సాకుని ఒక ఊరికి పంపిస్తాడు. అక్కడికి పంపించినప్పుడు అక్కడ బావి దగ్గర నీళ్ళు చెరువుతూ ఒక స్త్రీ ఉంటుంది. అక్కడ బావి దగ్గర నీళ్ళు తోడుతూ ఉన్న ఒక స్త్రీ అక్కడ ఉంటుంది. అక్కడ ఉన్నప్పుడు ఇస్సాకు అక్కడికి వెళ్తాడు. ఇస్సాకు ఒంటెలు తీసుకొని అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె నాకు కొంచెం దాహంగా ఉంది, కొంచెం మంచినీళ్ళు పోస్తావా అని ఇస్సాకు ఆమెను అడుగుతాడు. ఆమెను అడిగినప్పుడు ఇప్పుడున్న కాలాన్ని బట్టి అయితే నన్ను ఒక మాట అడిగామనుకో, ఏందయ్యా నువ్వు నన్ను నీళ్ళు అడుగుతున్నావు, ముక్కు మొహం తెలియదు నాకు, నేను నీకు నీళ్ళు పోతాను అని అంటారు ఇప్పుడున్నవాళ్ళు. అప్పుడు అలా లేదు. అతను దప్పిగా ఉన్నప్పుడు అమ్మ నాకు కొంచెం దాహంగా ఉంది, నాకు కొంచెం మంచినీళ్ళు పోయి అని అడిగినప్పుడు ఆమె ఏం చేసిందంటే కడవ ఎత్తుకుంది, కొండని ఎత్తిన పెట్టుకుంది. కొండని ఎత్తి పెట్టుకొని తన ఇంటికి వెళ్ళడానికి ప్రయాణం అవుతుంది. వెళుతున్నప్పుడు ఆ మనిషి అయితే ఎవరైతే ఉన్నారో ఆ మనిషి నాకు దాహంగా ఉంది, నాకు కొంచెం మంచినీళ్ళు పోస్తావా, నా దాహం తీరుస్తావా అని అడిగాడు. అని అడిగినప్పుడు అవతల మనిషి ఉన్నావా ఆ స్త్రీ అని ఎవరైతే ఉన్నారో ఆమె ఏం చెప్పింది, పోస్తాను నీకు పోసిందే కాకుండా నీ ఒంటెలకు కూడా మంచినీళ్ళు పోసి మంచి దాహాన్ని తీరుస్తాను. నీ ఒంటెని ఒక సైడు ఒక పక్క చోటున కట్టేసుకుంటే ఒక గట్టి కూడా నేను తెచ్చి వేస్తాను. చూడ అసలు ఎంత బాగా చెప్తున్నావా. ఇప్పుడు ఎవరన్నా అలా ఉన్నారా? అస్సలు లేరు. ఇప్పుడున్న కాలంలో అలాంటి మనుషులు కాదు కదా,
అలాంటి వ్యక్తులు కాదు కదా, అసలు చూడలేము. అసలు అది ఎంత బాగా చదువుతుంది విన్నాను. అసలు నేను నీకు దాహం తీర్చిందే కాకుండా నీ ఒంటెలకు కూడా దాహం తీర్చి మేతల కోసుకొచ్చి నీ ఒంటెలు కూడా నేను కడుపు నింపుతాను. నువ్వు ఒక చాటులో ఒంటెలు కట్టేసుకొని నువ్వు సేవ తీర్చుకొని తర్వాత నిదానంగా వెళ్తులే అని ఆమె అతనికి చెప్పింది. తర్వాత అయిపోయిందిగా. తర్వాత మళ్ళీ ఆ తర్వాత పక్కనే ఉంది 25వ అధ్యాయం 58 నుంచి 62 దాకా చదవండమ్మా. ఆదికాండం 25:58. ఆదికాండము 25:58. రిబికాను పిలిచి క్షమించండి అమ్మా, క్షమించండి. 24లోనే 58. క్షమించండి, 24లో 58. క్షమించండి అమ్మా. రిబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళదవా అని ఆమె అడిగినప్పుడు వెళ్ళదను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రిబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనంపినప్పుడు వారు రిబ్కాతో, సహోదరి నీవు 7 వేలకు తల్లి వధువు గాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరచుకొనుదురు గాక అని ఆమెను దీవింపగా రిబ్కాయు ఆమె పనికత్తెలకు లేచి ఒంటెలెక్కి ఆ మనిషిని వెంబడించెను. అట్లు ఆ సేవకుడు రిబ్కాతో తోడుకొని పోయెను. ఇదేనా? ఇస్సాకు బేయర్ లహరిలోని మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. ఇదేంటంటే అబ్రహాము ఇస్సాకు పని చెప్పిండు. ఏ పని చెప్పిండంటే, నువ్వు రిబ్కా అనే ఒక మనిషి ఉంటుంది, ఆమెను వివాహం చేసుకోవాలి. ఆమె చేసుకోవాలంటే నువ్వు పలానా ఊరు వెళ్ళు. ఆ ఊరు వెళ్ళి ఒక బావి దగ్గర నించొని ఉన్నప్పుడు ఆ బావి దగ్గర నీవు మంచినీళ్ళు తాగడానికి అడిగినప్పుడే నీకు ఎవరైతే మంచినీళ్ళు ఇస్తారో ఆ స్త్రీని తీసుకొని రమ్మని అబ్రహాము ఇస్సాకు సెలవిచ్చిండు. అర్థమైందా? అబ్రహాము ఇస్సాక్కి నీకు వయసు వచ్చింది, నీకు నేను వివాహం చేయాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వు ఒక ఊరు వెళ్ళు. ఆ ఊరిలో ఆ ఊరు వెళ్తే వాళ్ళ స్త్రీ ఉంటుంది, ఆ స్త్రీని వివాహం అవ్వాలి. వాళ్ళ స్త్రీ గురించి చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులకి చెప్పి ఆ స్త్రీని తీసుకొని నా దగ్గరికి తీసుకోరా అని అబ్రహాము ఇస్సాక్కి మనం చేస్తాడు. అప్పుడు ఇస్సాకు ఏమంటాడంటే, మరి నాకు వాళ్ళ స్త్రీ పలానా ఊర్లో చెప్పావు కదా, వాళ్ళు నాకు ఎలా పంపిస్తారు, వాళ్ళు నేను ఎలా గుర్తుపట్టాలి, వాళ్ళు ఎవరైనా నేను గుర్తుపట్టాలి, నాకు ఎలాగా అంటే ఇప్పుడు రోజులాగా మనకి సెల్ ఫోన్ చేయగానే మనం ఇప్పుడు సెల్ ఫోన్లో మనం ఫోన్ చేయగానే పెళ్లి చూపులు అయినప్పుడు పలానా అబ్బాయి వస్తున్నాడు మా ఊరు నుంచి, ఆ అబ్బాయి రెడ్ సొక్కా వేసుకుంటాడు, నల్ల ప్యాంట్ వేసుకుంటాడు, లేకపోతే 5 అడుగులు ఉంటాడు, లేదంటే పురుసగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, నలుపుగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, ఇవన్నీ ఆశలు చెప్పాలి.
నువ్వు అడగానే నేను నీ దాహం తీరుస్తాను. నీ దాహమే కాదు, నీ ఒంటరి దాహం కూడా నేను తీరుస్తాను అని ఏ స్త్రీ అయితే నీకు చెబుతుందో ఆ స్త్రీని తీసుకోరమ్మని అబ్రహామే చెప్తాడు. అర్థమైందా? అబ్రహామే ఆ స్త్రీని తీసుకోరమ్మని ఇస్సాకుకి చెప్పినప్పుడు అప్పుడు ఏం చేస్తారంటే ఆమెను బావి దగ్గర చూసి ఆమె చెప్పిన మాటలు విని అప్పుడు ఏం చేస్తారంటే రిబ్కా ఎవరు? ఇస్సాకు భార్య. అబ్రహాం భార్య ఎవరు? శారా. వీరిద్దరికి పుట్టింది ఎవరు? ఇస్సాకు భార్య రిబ్కా. అర్థమవుతుందిగా? ఆ రిబ్కా కోసం ఈయన ఎంత తిరిగి వచ్చింది ఇస్సాకు. అయితే ఆ సమయానికి అబ్రహాం ఏం చేస్తాడంటే అక్కడి నుంచి ఆ బావిగా నుంచి గృహానికి వస్తారు. ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే రిబ్కా, ఒకసారి మళ్ళీ చదువుతాం చూడండి. రిబ్కాను పిలిచి ఈ మనుషుడితో వెళుదువా అని ఆమె అడిగినప్పుడు వెలుగును. ఏం చెప్తున్నావా? ఆ మనుషుడు ఎవరో తెలియదు, ఆ పురుషుడు ఎవరో తెలియదు, అతను ఎవరో కూడా తెలియదు. వాళ్ళు అన్నలు ఏం చెప్పారంటే రిబ్కా నువ్వు ఏంటో వెలుగువా, ఏంటో నువ్వు ఒంటికి వెలుగువా, ఇతను నీకు ఇచ్చి పెళ్లి చేస్తున్నాడు, మరి నీకు ఇష్టమేనా, నీకు ఇష్టం లేదా, నువ్వు వెళ్ళవా అని ఏమి అడిగినా వెలుగువా ఒక మాట అడిగినప్పుడు ఆయన రిబ్కా ఏం చెప్పిందంటే వెళ్తాను అని చెప్పింది. కానీ నేను వెళ్ళను, నాకు ఇష్టం లేదు అని చెప్పలా. ఆ మాట చెప్పలా. వెళ్ళదును, ఆయనతో ఒంటి ఎక్కి నేను వెళ్ళదును, ఆయన వెంబడించేదును, ఆయనతో వెళ్ళేదును అని ఆయన కూడా వెళ్ళిపోయింది. ఇప్పుడు అలాంటి స్త్రీలు ఎవరు లేదు. మనం పోయి చూసి రావాలి, మళ్ళీ వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చి చూడాలి, మళ్ళీ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకోవాలి, ఇద్దరు కబుర్లు పెట్టుకోవాలి. కబుర్లు పెట్టుకున్న తర్వాత ఆ చిరికి గాలి వాన అది కుదిరితే పెళ్ళి అయితే లేకపోతే అక్కడితో వెళ్ళిపోద్ది. ఇప్పుడున్న వాళ్ళు అట్నే ఉన్నారు. అంతేనా కదా? ఇప్పుడు ఆమె ఏం చెప్పింది? అసలు ఎంత బాగా అవుతుంది. వాళ్ళు ఒక మాట సెలవించి ఆ మాట చెప్పారు, రిబ్కా నువ్వు ఈ మనుషులతో పాటు నీకు ఇష్టమేనా, వెళ్తువా అని అడిగినప్పుడు వెళ్ళను అంటే వాళ్ళు ఎలా, వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, కుటుంబ సభ్యులకి ఆమె అంత గౌరవం ఇచ్చిందో ఒక్కసారి గమనించుకోండి. అసలు ఎంత బాగా వెళ్ళేదను అని ఆమె కాబట్టి వారు తమ సహోదరుడైన రిబ్కాను ఆమె దాని అబ్రహాము సేవకుడు ఆయనతో వచ్చిన మనుషులకు సాగినంపినప్పుడు వారు రిబ్కాతో మా సహోదరి నీవు వెలవెల్లల తల్లి అవుదుగాక. ఏమన్నారు? పాత ఇప్పుడు ఆమె ఎక్కించారు పంపిస్తే సాగనంపుతున్నప్పుడు ఇది ఒక పెళ్లిలా చేయదా, అసలు ఏమొచ్చాడు అతను చెప్తా నీకు. అతను ఏం చేశాడు? ఆమె పోతున్నప్పుడు నువ్వు వెళ్ళ తల్లి అవుదుగాక. అర్థమైందా? అంటే నువ్వు తల్లి అవి నువ్వు 12 బిడ్డతో మళ్ళీ తిరిగి వచ్చును కాక అని వాళ్ళు అన్నారు. ఆమె ఆశీర్వదించారు. ఆశీర్వదించి అబ్రహాం కొడుకైన ఇస్సాకుతో ఆమెని సాగనంపారు. సాగనంపి నువ్వు వెళ్ళలా తల్లి అవుదుగాక. అర్థమైందా? అసలు ఎంత బాగా రాశాడు చూడండి. అసలు ఎల్ల తల్లి అవుదుగాక. సంతానం వారు తమ పగవారిని గవిని స్వాధీనపరుచుకుందురుగాక. అంటే సంతానం ఉన్నవారు పగవారైనా తను స్వాధీనపరుచుకుందుగాక. పగవారు ఇప్పుడు మన పగవారు ఎలా ఉంటారు? మనకి ఏ కాడికి మన కృంగదీయాలి. నువ్వు బాగుపడుతున్నావా? నేనే లేదు చెప్పాలి. నువ్వు డబ్బు సంపాదిస్తున్నావా?
నీ మీద ఏదో ఒకటి చేయాలి. లేకపోతే నువ్వు ఊళ్ళో పరపతిగా ఉంటున్నావా, నీకేదో ఒకటి చెప్పాలి, నలుగురు నిన్ను చెడ్డ పేరు చేయాలి. అలా ఉన్నారు ఇప్పుడున్న జనం. కానీ అప్పుడు అలా లేదు, అలాంటి లేవు. ఇప్పుడు ఏం చెప్పారంటే, అబ్రహాము ఇస్సాకుకి నీకు వివాహం సమయం వచ్చింది, నువ్వు వివాహం చేయాలనుకుంటున్నాను కాబట్టి నువ్వు ఒక ఊరు వెళ్ళు, ఆ ఊరిలో బావి దగ్గర నీకు ఎక్కడైతే దాహం ఉంటుందో ఆ దాహానికి సంబంధించి అక్కడికి వెళ్ళి నువ్వు బావి దగ్గర ఎవరైతే దాహం అని అడుగుతావో ఆ మాట అడిగినప్పుడు నీ దాహాన్ని ఎవరైతే తీరుస్తారో ఆ స్త్రీని నువ్వు తీసుకొని రా అని అబ్రహాము ఇస్సాకు చెప్పి పంపిస్తాడు. అలానే ఇప్పుడున్న కాలాన్ని బట్టి అలా ఎవరైతే తండ్రి మాట వింటూ, తల్లి మాట వింటూ, కుటుంబ సభ్యుల మాట వింటూ, భయభక్తులతో, చెడు వ్యసనాలతో, చెడు తలపులతో పాల్పడకుండా, చేతుల కాపురాలు నాశనం చేసుకుంటా ఎవరైతే ఉంటారో వాళ్ళు శిక్షించబడతారు. దేవుడు వాళ్ళని వదిలిపెట్టాడు. ఎలాగంటే నువ్వు ప్రార్థన చేయి, నీ సమస్యకి పరిష్కారం ఎవరికైనా దొరకదు, ప్రార్థనలో నువ్వు బోసేవాలి, ప్రార్థనలో నువ్వు విరిగి నలిగిన మనసుతో ఉంటావు. ఎలాగంటే అసలు ఏ అవకాశం నీకు రాక, ఎవరు నీకు సహాయం చేయక, ఏ ఒక్కరు నీకు ఆదుకోలేక నువ్వు విరిగిపోయి ఉంటుంది. నీ మనసు విరిగిపోయి ఇంకా ఎందుకు ఈ బతుకు, చనిపోతే బాగుండు, ఇంకా ఎందుకు అన్న రీతిలో ఉన్నప్పుడు ఒక్కసారి ఏసైకి ప్రార్థించు, ఏసైకి మొరపెట్టు. ఏసైకి నీ వల్ల ఏసైకి గమ్య ఆదాయం లేదు, నీ వల్ల అసలు ఏసైకి ఏ ఆదాయం లేదు. నీకే ఏసైకి ప్రార్థన చేస్తే నీకే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. ఏసైకి ప్రార్థన చేయి, ఏసైకి మొరపెట్టు, ఏసైకి నీ బాధ ఏంటో చెప్పు. నీకు వివాహం జరగలేదా? నీకు పెళ్ళి అయింది కానీ పిల్లలు పట్టలేదా? అప్పుల్లో ఉన్నావా? అనారోగ్యం ఉందా? ఇంకా ఏ నీలో ఉన్నాయో, ఏ ఇబ్బంది నీకు ఉన్నాయో అవి నీకు తెలుసు, దేవుడికి తెలుసు. దేవుడి కాడికి వెళ్ళు, దేవుడితో మాట్లాడు, ముఖాముఖి దేవుడి మాటలు వీడు. దేవుడికి నీ బాధను చెప్పు, బయట వారికి ఎవరికి చెప్పదు. ఎవరు నీ బాధ తీర్చేవాడు ఎవరు? లోక రక్షకుడైన యేసయ్యే నీ బాధ తీర్చగలరు. ఏ ఒక్కరు నీ బాధ తీర్చలేరు, ఎవరు నీ అప్పుల నుంచి బయట పెట్టలేరు. ఏసే మాటలు విని, ఏసేకు మోకరించి, ఏసేకు ప్రార్థన చేసి, ఇదిగో యేసయ్యా అని పిలువు, యేసయ్యా అని ఏసైని పిలువు, మొరపెట్టు, ఏసైకు ప్రార్థన చేయి. పరిశుద్ధుడు యేసయ్యా నీ దగ్గరికి వచ్చి ఏమైంది నా బిడ్డ అని అడగకపోతే పడుకు. యేసయ్యకు ప్రార్థన చెయ్యండి. ఎలాగంటే ఎవరెవరైతే ఏ సమస్యతో ఉన్నారో ఆ సమస్య నీకు, ఆ కష్టం నీకు, ఆ బాధ నీకు, ఆ ఇరుకు ఇబ్బందులు నీకు. యేసయ్యకు సాధ్యం కాదంటే ఏది ఉండదు. ఎంతమంది జీవితాల్లో అద్భుతాలు చేశాడు తెలుసా యేసయ్య? ఎంతమంది జీవితాలు అద్భుతాలు చేశాడో ఒక్కసారి బైబిల్ గ్రంథంలో రాసి ఉంటుంది. ఇదిగో ఎంతమందికి ఎన్ని అద్భుతాలు చేశాడో, ఎంతమందికి కళ్ళు లేని కళ్ళు ఇచ్చాడా, నడవలేక 38 సంవత్సరాలు అక్కడే ఉన్న వృద్ధుడికి ఆ కాళ్ళు ఇచ్చాడా, చెవిటి వారికి వినే శక్తిని ఇచ్చాడా? అంటే నువ్వు అడగాలి, ఏసైకి ప్రార్థన చేయాలి, ఏసైకి మొరపెట్టాలి. ఏసయ్యా ఏసైకి ప్రార్థన చేసిన రోజున ఏసైని కాడికి ఇదిగో నా బిడ్డను పిలుస్తున్నాడు, నా బిడ్డకి ఇప్పుడు మారు మనసు వచ్చింది కాబట్టి నా బిడ్డని వదులుకోను, నా బిడ్డ చెయ్యిని పట్టుకుంటాను. చివరి క్షణంలో కూడా చెయ్యి చాచి యేసయ్య నిన్ను పైకి లాగుతాడు. పాపం చెయ్యొద్దు, పాపములు చెయ్యొద్దు. పాపం వల్ల వచ్చే జీతం మరణము.
గుర్తుపెట్టుకోండి, పాపం వల్ల వచ్చు జీతం మరణము అని యేసయ్య చెప్పాడు. పాపం వల్ల వద్దు. ఇదిగో నీకు పెళ్ళి అయిందా, ఇదిగో నీకు పెళ్లి కాలేదా, ఇదిగో నీకు పిల్లలు ఉన్నారా, ఎవరి కోసమైతే నువ్వు బాధపడుతున్నావో, ఎవరి కోసమైతే నువ్వు కృంగిపోతున్నావో వారి కోసం ప్రార్థన చేయి. ఇదిగో నేను ఈ సమస్యతో ఉన్నాను, ఇదిగో నా భర్త తాగుతున్నాడు, ఇదిగో నా భర్త నన్ను ఇలా దూషిస్తున్నాడు, ఇదిగో నా కుటుంబ సభ్యుల్ని నా రక్త సంబంధికుల్ని ఇలా అంటున్నాడని ఏదైనా మొదలుపెట్టు. ఎలాగంటే తాగుడు ఎంతటి వాడినైనా కానీ దిగజారుస్తుంది. ఎలాగంటే ఒక 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 వయసు ఆయన ఉన్నాడు. అతనికి మందంటే చాలా పిచ్చి. ఆ పిచ్చితో ఏం చేశాడంటే మందు రేయి బగులు తాగుతూ ఉన్నాడు. తాగుతూ ఉన్నప్పుడు ఆయనకు ఒక వయసుకున్న వచ్చిన ఆడపిల్ల రోజుట్లాగే తాగుతూ ఉన్నాడు. వాళ్ళ భార్యని కొడుతున్నాడు, కూతురుని ఆమె చూస్తుంది, కాసేపు బాధపడుతుంది, మళ్ళీ ఎలా జరిగిపోతుంది. ఒకరోజు ఏం జరిగిందంటే ఆయన తాగేసి వచ్చి ఎలాగంటే మనం తలుపు తీయంగానే, స్కూల్కి వెళ్ళి వచ్చిన చిన్నపిల్ల పాపము తలుపు తీయంగానే ఆ మందు తాగి ఆ వాకిలి కాడే గుట్టం లేక ఆ తండ్రి అనేవాడు అక్కడ పడడంతో చూసి కూతురు అల్లాడిపోయింది. కూతురు. ఏ కూతురు అయితే తండ్రిని ఆ దృష్టిలో చూడకూడదు, ఏ కూతురి ఆ తండ్రిని ఆ దృష్టిలో చూడకూడదు. కానీ తెలియని కొంతమంది తండ్రులు మందుకు బానిసయ్యి, చెడు కష్టాలకు బానిసయ్యి, కూతుర్ల ముందు చెడు కష్టాలకి చెడు తప్పులు బాధ చేస్తూ కూతురు నాశనం చేస్తున్న తల్లిదండ్రులు. ఎలాగంటే ఆ తలుపు తెరవంగానే తండ్రి దిగంబరిగా బట్టలు లేకుండా చూసిన కూతురు అలా ఆడిపోతుంది. మా తండ్రి ఇలా ఉన్నాడు, నా తండ్రిని ఎవరు మారుస్తారు, నా తండ్రిని ఎవరు మారుస్తారు, నా తండ్రి ఎలా మారాలి, ఎలా మారుమనసు పొందాలి, ఎవరు నా తండ్రి మార్చగలరు అని ఆ పసిపాప ఏం చేసిందంటే ఉదయం సాయంత్రము స్కూల్కి వెళ్ళి వచ్చిన కాడ నుంచి ఒక సమయాన్ని కేటాయించి ఉదయం సాయంత్రం మోకరించి నా తండ్రి మారాలి, నా తండ్రి పరిశుద్ధులుగా ఉండాలి, నా తండ్రి నలుగురు తిరగాలి, నా తండ్రి అవమానపరుస్తున్నాడు అని బాధపడుతున్న ఆ పసి పిల్ల ఏం జరిగిందంటే ఆయన ప్రార్థన యేసయ్య విని ఆ తండ్రిని మార్చలే కాక ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడంటే పరిశుద్ధుడిగా ఉండి పరిచయం చేస్తున్నాడు. అంటే అంత పెద్ద తండ్రిని, అంత తాగుబోతుని ఎవరు మార్చారమ్మా? నీ కుటుంబ సభ్యులు మార్చరా, నీ బంధుమిత్రులు మార్చరా, ఎవరు మార్చారు? నీ కూతురు చేసిన ప్రార్థన, నీ కూతురు చేసిన కన్నీటి ప్రార్థన ఆయనను మార్చగలిగింది. అందుకని ప్రార్థన చేయండి. ప్రార్థన మించిన ఆయుధం ఏమీ లేదమ్మా. నువ్వు ఎవరు నిందించినా, ఎవరు అవమానపరిచినా, ఎవరు నువ్వు చిరువుల పనులుగా మాట్లాడుతున్నా కానీ యేసయ్య మాటలు వినండి, యేసయ్యకు ప్రార్థన చేయండి. యేసయ్య మాటలు విని ప్రతి ఒక్కరికి యేసయ్యకి మొరపెట్టండి. యేసయ్యా అని మొరపెట్టి యేసయ్య మాటలు విని నలుగురికి చెప్పి యేసయ్య మందిరానికి నడిపించి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా యేసయ్య పాదాల చెంతకు రా, యేసయ్య మందిరానికి రా. ఇదిగో యేసయ్యా నేను పాపం చేశాను, యేసయ్యా నేను తప్పు చేశాను, యేసయ్యా నేను అబద్ధమాడాను, యేసయ్యా నేను దొంగతనం చేశాను, యేసయ్యా ఇదిగో నేను పలావాడిని నేను నిందించాను, యేసయ్యా పలావాడిని నేను తిట్టాను అని యేసయ్యకి మొరపెట్టి ప్రార్థన చేసి యేసయ్యా నన్ను క్షమించు, నా పాపాలను విడిచిపెట్టే విధంగా నన్ను రక్షించు, నన్ను పాపాలను తగ్గిపోకుండా నన్ను జ్ఞాపకం యేసయ్యా నా ప్రార్థన ఆలకించండి. యేసయ్యకు మొరపెట్టి యేసయ్యకు ప్రార్థన చేసి యేసయ్య మాటలు విని యేసయ్యకి నువ్వు ఎంతగా ప్రార్థన చేస్తావో అంతగా రెట్టింపు ఆశీర్వాదాలను పొందుకోగలవు. ఎంతగానంటే ఒకనొక సమయంలో నేను ప్రార్థన చేసేదానికి టైం లేకపోయింది. ఒకనొక సమయంలో నేను అసలు ప్రార్థన ఎందుకు, ఏదో ప్రార్థన ఎందుకు, మనకి చర్చికి వెళ్తున్నాం వస్తున్నాం